నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ పుల్లారావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు చైనా గడ్డ మీద ప్రధానమంత్రి మోడీ ల్యాండ్ అయ్యారు. ఇప్పుడు రష్యా అదేవిధంగా రష్యా పర్యటన నిమిత్తము ఆయన చైనాకు బయలుదేరారు. ఓవరాల్ గా ఎట్లా సార్, ఇప్పుడు ట్రంప్ 25% సుంకాలు విధిస్తున్న తరుణంలో మన దేశము ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? అదేవిధంగా మొన్నటి వరకు కూడా శత్రు దేశంగా భావించిన చైనాని ఈ రోజు మిత్రత్వంతో చేతులు కలుపుకున్నాం కాబట్టి ఎట్లా చూడొచ్చు సార్ ఈ బంధాన్ని? ఒకటి, మనకి చైనాకి విరోధం 2020 ఏప్రిల్ నుంచి యుద్ధ పరిస్థితులు వచ్చిన వాణిజ్యం వాళ్ళతో ఆప్ చేయలేదు కదా, వాళ్ళతో బిజినెస్ చేస్తూ ఉన్నాం కదా. ఈవేళ భారతదేశం ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ దిగుమతి చైనా నుంచి ఆ ఫ్యాక్టరీల నుంచి మనకు సరుకు రాకపోతే ఇక్కడ పని జరగదు. ఒక లైట్ బల్బ్ అవునాయి, ఒక వైర్ అవునాయి, ఒక కెమెరా అవునాయి, ఒక సెల్ ఫోన్ అవునాయి, కార్ పార్ట్లు అవునాయి, పెయింట్ అవునాయి, మన ఫార్మస్యూటికల్స్ మందులు తయారు చేయడానికి కెమికల్స్ అంతా చైనా నుంచే వస్తున్నాయి. అంత విరోధంగా ఉన్న 4 సంవత్సరాలు కూడా చైనాతో బిజినెస్ ఆఫ్ చేయలేదు. ఎప్పుడైతే ట్రంప్ దాదాపు 3 నెలలు బట్టి భారతదేశం మీద టార్గెట్ చేస్తున్నాడో, అవమానం చేస్తున్నాడో, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియలేదు. భారతదేశంలో ఒక గుణం ఉన్నదని, ఒక రోజు విసుకొచ్చి గెట్ అవుట్ అంటామని తెలియదు. అలాగే అన్నాం చాలాసార్లు. అది నరేంద్ర మోడీ మొన్న నిలబట్టి ఆ యాటిట్యూడ్ తీసుకున్నాక ట్రంప్ ఏమనుకున్నాడంటే, పాకిస్తాన్ చెప్పటం వాడికి భారతదేశంతో చైనా ఎప్పుడు కలవదు, మీరు వరి అవ్వద్దంటే, మనం చైనాతో ఎందుకు కలుస్తున్నామంటే బిజినెస్ కోసం, ఆర్థిక వ్యవస్థ కోసం. చైనాకి కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నది. అయితే చైనాకి మనకి సరిహద్దుల విరోధం మాత్రం తగ్గలేదు. సరిహద్దుల విరోధం తగ్గనంత కాలం మనకి స్నేహం లేదు. ఇప్పుడు ఒక టెంపరీ ఏర్పాటు, మనం బిజినెస్ చేసుకున్నాం, కానీ ఎలాంటి లాభం వస్తారో మనం చూడాలి. అమెరికాతో పోయే వ్యాపారం చైనా కొద్దిగా మనకి ఇస్తుందా? ఏ రకంగా చైనా సాయం చేస్తుంది? మాట సాయమేనా? అదే, కానీ మాట సాయం, ఆ ఫోటోగ్రాఫ్ సాయం చాలా ముఖ్యం. ప్రపంచం అంతా చూసి ఏదో అయిపోతుంది అనుకుంటారు. సో ఇమీడియట్ గా ట్రంప్ కి ఒక హిట్ బ్యాక్, ఒక బ్లో బ్యాక్ జరిగింది. అతను చేసిన గాలికి మళ్ళీ తిరుగు గాలి వచ్చింది. ఇవాళ నరేంద్ర మోడీ, చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్, రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ముగ్గురు కలిసి కూర్చున్నారంటే అది పెద్ద మెసేజ్ ప్రపంచం అందరికి ఎత్తుంది. ప్రపంచం అందరూ ఆశ్చర్యపోతున్నారు. భారతదేశం ట్రంప్కు లొంగట్లేదు, తిరుగుబడతాను చేశారు. ఇప్పటి వరకు ట్రంప్ అలవాటు చేసుకున్నది ఏంటంటే తిడతాం, బెదిరించటం, పని సాగించుకోవటం, పబ్లిక్ గా తిడతా ఉండటం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. అది భారతదేశంతో సాగదు. అది మెసేజ్ మాత్రం వెళ్ళింది. ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఏమవుతాయి సమయం చెప్తుంది. కానీ భారతదేశం ఒక కరెక్ట్ స్టెప్ తీసుకున్నది. చైనాతో ప్రయత్నం చేయటం స్నేహం కోసం. చైనా కూడా ఒక అడుగు ముందుకు వచ్చింది. మనం కలిసి చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అన్నారు. సో అది కూడా ఉపయోగం. కానీ డొనాల్డ్ ట్రంప్ ఎల్లకాలం ఉండడు. అమెరికాతో మనకి ఎల్లకాలం విరోధం అనవసరం. వాళ్ళతో స్నేహాన్ని పాడు చేసుకోకూడదు, విరోధాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది కూడా మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే రష్యాతో ప్రధానమంత్రి మోదీ భేటీ అయ్యారో అటు నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా ఫోన్ చేశారు, మేము చర్చలకు భేటీ అన్నట్టు కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. కరెక్ట్. కానీ పుటిన్ ఒప్పుకుంటాడా? ఒక రకంగా ఒప్పుకుంటే మంచిది. భారతదేశానికి క్రెడిట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. భారతదేశం రష్యా గురించి ఎంతో ఇబ్బంది పడుతుంది, అవన్నీ చూస్తున్నాడు. కానీ పుతిన్ అమెరికా చెప్తే లొంగకుండా భారతదేశం చెప్తే లొంగేటంటే అది పెద్ద విజయం భారతదేశానికి. కానీ ఆ విజయం భారతదేశానికి ఇస్తాడా పుతిన్? అది చూడాలి. పుతిన్ కూడా ఒక మంచి వంక. భారతదేశం మధ్యవర్తి చేసింది ఒప్పుకున్నా చెప్పుకోవటం కూడా మంచిది, కానీ చేస్తాడా తెలియదు. కానీ రష్యాలో సెంటిమెంట్ ఎలా ఉన్నదంటే, భారతదేశం మనకి రియల్ ఫ్రెండ్, ఒక సెంటిమెంట్ ఉన్నది. మనకి అన్నిట్లో అందుకున్నారు, మనం నమ్మొచ్చు, అదొక ఫీలింగ్ ఉన్నది. కానీ మర్చిపోవద్దు, ఫిబ్రవరి 22లో ఆ సమయంలో భారతదేశానికి రష్యాకి పూర్తిగా చెడిపోయింది.
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎప్పుడైతే యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిందో వ్లాదిమిర్ పుతిన్ తో రోజంతా కూర్చున్నాడు. వదిలే భారతదేశాన్ని అమెరికా పక్కనకి వెళ్ళిపోయారు. కానీ ఆ యుద్ధం వచ్చే కొద్ది భారతదేశం వాళ్ళ పక్కన ఉన్నది అని తెలియగానే మళ్ళీ స్నేహం మళ్ళీ బాగా గట్టిగా అవ్వింది. సో చూడాలి పుతిన్ అంత ఈజీగా ఒప్పుకుంటాడు. పుతిన్ కూడా ఇది ఒక మంచి వంక. భారతదేశం ప్రెషర్ తీసుకొచ్చింది, యుద్ధం ఆఫ్ చేస్తే ట్రంప్ కి క్రెడిట్ వెళ్ళదు. అది చేస్తాడా పుతిన్ చూడాలి. కానీ మన దేశం చైనాతో సంబంధాలు అనేవి ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది, ఎంతవరకు బలపడే అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనా పాకిస్తాన్ 1962 నుంచి స్నేహం. 62 నుంచి పాకిస్తాన్ సైన్యం చౌక ధరకి ఒక రౌడీ గ్యాంగ్ లాగా చైనాకు పనిచేస్తున్నారు. చైనా యుద్ధం చేయక్కర్లేదు, పాకిస్తాన్ అప్పుడప్పుడు మనతో యుద్ధం చేస్తారు. మొన్న ఆపరేషన్ సింధూర్లో చైనా తెలుసుకున్నది ఏంటంటే భారతదేశంతో పాకిస్తాన్ గురించి మనకు విరోధం వచ్చేస్తారు. మనకి బలపరచకుండా పాకిస్తాన్తో స్నేహం వీక్ చేస్తుంది అని ఒక అర్థం అవ్వింది. ఎంతకాలం భారతదేశంతో విరోధం పెట్టుకుని పాకిస్తాన్ మీద ఆధారపడి ఉంటాం అది అర్థమైంది. తర్వాత చైనా కూడా రీసెంట్ గా ఈ ఉగ్రవాది యాక్షన్స్ ఒప్పుకోవటం లేదు. పాకిస్తాన్ వాళ్ళకి చెప్పకుండా చేసిన పనులన్నీ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, అది ఉన్నది. తర్వాత భారతదేశంతో విరోధం కంటిన్యూ చేయాలా, సరిహద్దులు సెటిల్ చేసుకోవచ్చా, అది కూడా చైనా ఆలోచించుకోవాలి. మనకి వాళ్ళకి 3500 కిలోమీటర్ల మీద సరిహద్దు తగ్గు ఉన్నది. భారతదేశం సెటిల్ చేసుకుందాం, మ్యాప్స్ పట్టడానికి మీ మ్యాప్లు తీసుకొస్తే మాయి తీసుకొస్తాం, కూర్చొని చేసేద్దాం, మీరైతే ఇచ్చేద్దాం, మ్యాప్స్ చూపెట్టండి అంటే చైనా చూపెట్టలేదు. భారతదేశంతో చైనా మ్యాప్స్ లో కనుక శాంతికి వస్తే చైనాకి ఎన్నో ప్రాబ్లమ్స్ ప్రపంచంలో వదిలిపోతారు. ముఖ్యంగా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ పోవటానికి చైనా ఒప్పుకుంటుందా? పాకిస్తాన్తో పెద్ద డబ్బు లూటీ చేస్తున్నారు, వాళ్ళ నుంచి అది తగ్గిపోతుంది. తర్వాత ఎప్పుడైతే భారతదేశం చైనాతో మిత్రతనం వస్తుందో దలైలామా గొడవ కూడా తగ్గిపోతుంది. దలైలామా మన దేశంలో ఉన్నాడు 90 సంవత్సరాలు. ఆయన చచ్చిపోయాక కొత్త దలైలామా భారతదేశంలో పుట్టినోడు అవుతాడా? ఎక్కడ పుట్టినా పెద్ద టెన్షన్ చైనాలో, టిబెట్ అంతా గురించి ఆలోచన. అందువల్ల అదే కాకుండా ఇంకోటి ఏంటంటే భారతదేశంతో విరోధం లేకుండా స్నేహం అయిపోతే దక్షిణ సముద్రం, సౌత్ చైనా సీ, దక్షిణ చైనా సముద్రంలో 12 దేశాలకు తగు ఉన్నది చైనాకి. భారతదేశం తప్పుకుంటుంది. ఎన్నో రకాలుగా చైనాకి బెనిఫిట్. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అందరూ చైనాకు బుద్ధి చెప్పాలి అని గ్రూప్ అవ్వారు. ఆలోచన క్వాడ్ అనేది లాస్ట్ టైం ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు 2018-19లో క్వాడ్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా చైనా మీద అది ఎరిగిపోతుంది. చైనాకి చాలా అడ్వాంటేజ్ వస్తుంది. చైనా మనతో మనస్ఫూర్తిగా వస్తుందంటే నమ్మలేం. చైనీస్ చరిత్రలో ఏంటంటే విరోధం అలాగా 100 సంవత్సరాలు గడుపుతూ ఉంటారు. ఉదాహరణ చెప్తున్నా, చైనీస్ ఫారెన్ మినిస్టర్ వాంగ్ 20 సంవత్సరాలు బట్టి అక్కడే ఉన్నాడు. ఫారెన్ మినిస్టర్ ఉన్నాడు, లేకపోతే నంబర్ 1 పొలిట్ బ్యూరో ఫారెన్ మెంబర్ లాగా 20 సంవత్సరాలు. అయితే వాళ్ళ జ్ఞాపకం శక్తి ఎంత ఉన్నదో చూడండి. వాడే ఉన్నాడు, పాత గవర్నమెంట్ లో వాడే, ఇప్పుడున్న గవర్నమెంట్ లో వాడే, రీజన్ పోయాక కూడా వాడే ఉండవచ్చు. మన మినిస్టర్లు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకి ఖాళీ చేసి వెళ్ళిపోతారు. సో చైనా జ్ఞాపకం శక్తి ఎక్కువ, వదలదు. సో చైనాతో విరోధం అంత మర్చిపోతుందా సింపుల్ గా భారతదేశంతో అంటే మాత్రం నా నమ్మకం లేదు. కానీ ఇమీడియట్ గా మనకి రిలీఫ్ వచ్చింది. ప్రపంచం నమ్మది ఏంటంటే భారతదేశం చైనాతో చేయి కలుపుతుంది. చేయి కలిపిందంటే స్నేహం అయిపోయిందని కాదు, ఏదో గొడవలు ఉంటాం. ఆ ఫోటో, ఆ ఇమేజ్ ప్రపంచంపై 7 సంవత్సరాల నుంచి ఉన్న విరోధం కరిగిపోయింది. ఇవాళ పుతిన్తో కలవటం, పుతిన్ తీసుకొస్తున్నారు చైనా మీద. భారతదేశంతో కలవు, భారతదేశంతో తగు వద్దు, నువ్వు భారతదేశంతో తగు పెట్టుకుని మిగతా దేశాలు బలపరుస్తున్నావు, యూరోప్ని, అమెరికా చెప్తా వస్తున్నారు. సో చూద్దాం, ఇది ఒక మంచి స్టెప్. అమెరికా కూడా మంచి జవాబు ఇచ్చాం, చైనాతో స్నేహం ఉంటా ఉన్నాం. పక్కన దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఆశ్చర్యపోతున్నారు.
ఏంటి చైనాతో భారతదేశం స్నేహం అయిపోతుందంటే వాళ్ళ పని ఏంటి? ఇన్ని రోజులు భారతదేశం చైనా విరోధంగా అడుక్కు తిని ఎవరు బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ అంతే. శ్రీలంక కూడా తైతక్కలాడుతూ ఉంటుంది. మాల్దీవ్స్ కూడా ఇప్పుడు ఈ బొమ్మలు చూడగానే అందరికీ నిద్ర వస్తుంది కదా, పెద్దవాళ్ళు కలిసిపోతున్నారు అని సంగతి ఏంటారు. కానీ వెంటనే అంతా అయిపోయింది. జై 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 అంటే ఇది చాలా దూరం అవ్వాలి. అప్పుడు ఏం అవ్వలేదు. ఫస్ట్ స్టెప్ అన్నిటికంటే చైనీస్ జ్ఞాపకం చేసేది ఏంటంటే 1000 మైళ్ళు ప్రయాణం కూడా ఒక అడుగుతో స్టార్ట్ అవుతాయి. ఆ ప్రశ్న వెళ్ళి అంటాను. ఓకే పుల్లారావు గారు, ఇప్పుడు ట్రంప్ విధానాల కారణంగా 40% మంది భారతీయులు స్వదేశానికి వచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వాళ్ళు మన దేశానికి వస్తే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు నిజంగా భారతదేశం కల్పించే అవకాశం ఉందా వాళ్ళకి? అంటే ఏం చెప్తారు సార్? చాలా విన్నాం. ప్రధానమంత్రి జపాన్ వెళ్ళినప్పుడు 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నారు భారతీయులు. 5 లక్షల మంది. అలాగే రష్యా 10 లక్షల మందికి ఇస్తా అన్నారు ఉద్యోగాలు. ఉద్యోగాలకి ఏమి స్కిల్ ఉంటే భారతీయులకి మంచి పేరు ఉన్నది. గొడవలు తగులు చేయరాదు. తప్పకుండా అవకాశాలు ఉన్నాయి. అమెరికాతో తగ్గిపోతాయి. మనకి స్కిల్ ఉంటే మనకి ప్రపంచంలో ఆస్ట్రేలియాలో 1,00,000 ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు కన్స్ట్రక్షన్ లో ఇస్తానని వచ్చారు నాన్న. 10,000 లేదో. జపాన్, ఆస్ట్రేలియా, రష్యా మొత్తం పాసిబిలిటీస్. ఎక్కడో ఉద్యోగాలు ఎలా పోతాయి? ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఈ సాఫ్ట్వేర్ ఇవన్నీ తగ్గిపోతాయి. మార్పు అనేది వస్తుంది. ఎప్పుడు మార్పు వస్తుంది. మార్పు రాకుండా స్థిరంగా అలాగ ఉండదు. ఆ మార్పు మనం ప్రిపేర్ అవ్వ ఉండాలి భారతదేశం. ఓకే ఇప్పుడు ఒకవైపు అమెరికా అవలంబిస్తున్న ధోరణి ఎంతకాలం ఉంటుంది? దీని మీద ట్రంప్ కూడా తగ్గే అవకాశం ఉందా? అమెరికాలో ఆలోచన వచ్చింది భారతదేశంతో తగు అనవసరం అని. కానీ ట్రంప్ ఇప్పుడు ఈగో దెబ్బతిన్నది. వెంటనే లొంగిపోతే నవ్వుతారు ప్రపంచం అంతా. కొన్ని రోజులు ఇలా సాగనిస్తాడు, పొగరు మొత్తానిగా మాట్లాడతాడు. కానీ భారతదేశం అవతల పో అన్నది కాబట్టి ఆయనే తగ్గుతాడు. ఆయన తగ్గకపోతే మిగతా దేశాలు కూడా ఎదిరిస్తాయి. ఇంకా ఎదిరించి ఇష్టం వచ్చింది చేసుకో అంటే ఫెయిల్ అయిపోతుంది. భారతదేశం ఢిల్లీకి గట్ట కట్టింది ఫస్ట్ టైం. ఎవరు కట్టలేదు. అమెరికా గట్ట కట్టింది. అన్ని దేశాలు ఫాలో అవుతాయి. అందరూ ధైర్యం చూపెడతారు. మనకేంటంటే దిక్కు లెక్కతో చేసాం, కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాం. ఇది భారతదేశానికి ఉపయోగం, భారతదేశానికి గౌరవం పెరుగుతుంది, పని కూడా అవుతుంది. అమెరికా ఒంటరి అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఏదైతే భారతదేశము అటు జపాను, రష్యా, చైనా, ఉక్రెయిన్ తో సంబంధాలు పెట్టుకున్న తరుణంలో అమెరికా ఒంటరి అవకాశం ఉందంటారా? అదే ఉండదు. అమెరికా ఏం ఒంటరి అయిపోదు. అందరూ అమెరికాతో స్నేహం చేసుకుంటారు. చైనా కూడా అమెరికాతో పని చేసుకోదు, వ్యాపారం చేస్తాను. ఎక్కువ పార్ట్నర్ అమెరికాతో పని చేయదు. రష్యా కూడా పని చేసుకోదు. వాళ్ళు పని చేసుకోరు. వాళ్ళు ఒప్పందాలకు ట్రై చేస్తారు. మనం కూడా మెల్లిగా ట్రై చేసుకోవాలి. వాళ్ళు ఏం పని చేసుకోరు. చైనా, రష్యా ఏ దేశం పని చేసుకోరు అమెరికాతో. ఎందుకంటే అన్ని దేశాల కంటే గొప్ప దేశం ఎక్కువ సరుకు కొంటారు. వాళ్ళ అవసరం ఉన్నది. డిప్లొమసీలో, దౌత్యంలో ఎవరు విరోధి కాదు, ఎవరు స్నేహితుడు కాదు. పర్సనల్ గా తీసుకోకూడదు. మనం ఇప్పుడు కూడా అమెరికాతో స్నేహం కోరాలి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడలేదు. అది గొప్పతనం భారతదేశాన్ని. ఇవాళ చైనాతో కలుస్తున్నాం, చైనా ఒప్పుకుంటామంటే మన చైనాని 4 సంవత్సరాలు ఒక మాట అనలేదు. చైనా పేరెత్తలేదు. ఆ చైనా పేరెత్తితే వాళ్ళ పరిస్థితి బట్టి వాళ్ళు ఎదురెదు. వాళ్ళంతా ప్రెస్టీజ్ మీద ఉండే దేశం, ప్రెస్టీజ్ మీద బ్రతికే సామ్రాజ్యం. చూద్దాం ఏమవుతుందో. స్టెప్ భారతదేశం తీసుకున్నది. దీని రియాక్షన్ ఏంటి? ఇది తప్ప భారతదేశానికి ఇంకో గతి లేదు. తీసుకున్నది ధైర్యంగా తీసుకున్నాం కాబట్టి మంచి జరుగుతుంది అలా మనం భావించవచ్చు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.